లాస్ట్ 4 సంవత్సరాల నుంచి చాలా వార్స్ జరిగినాయి. ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే రష్యా ఉక్రెయిన్ వార్ మనం చూసాం. అది మీ అందరికీ తెలుసు 2022 నుంచే జరుగుతుంది ఇప్పటికీ కూడాన. ఇరాన్ ఇజ్రాయిల్‌ది కూడా వార్ జరిగింది. ఇండియా పాకిస్తాన్ జరిగింది. అండ్ రీసెంట్‌గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌ది కూడా జరుగుతుంది. సో డిఫరెంట్ వార్స్ జరుగుతున్నాయి. మార్కెట్స్ వచ్చేసరికి నార్మల్‌గానే రియాక్ట్ అయినాయి ఆ టైంలోనే. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇది థర్డ్ వరల్డ్ వార్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయేమో అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దానికి కారణం ఏంటి? యూఎస్ వాళ్ళు ఇరాన్ మీద అటాక్ చేస్తున్నారు, బానే ఉంది. ఇరాన్ వాళ్ళు ఇజ్రాయిల్ మీద అటాక్ చేస్తున్నారు. ఎందుకు? ఇజ్రాయిల్ యూఎస్ కలిసిపోయిందని చెప్పి. బట్ కాకపోతే ఇందులో యూఏఈ ఎందుకు వచ్చింది? యూఏఈలో ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అబుదాబిలో కానీ దుబాయ్లో కానీ సో యూఏఈలో ఉన్న బిగ్గెస్ట్ అసెట్స్ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాటి మీద బిగ్ అటాక్స్ చేస్తున్నారు. అసలు యూఏఈలోని ఇరాన్ అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి? చేయాలనుకుంటే యూఎస్ మీద చేయాలి, లేదనుకుంటే ఇజ్రాయిల్ మీద చేయాలి. ఎందుకు ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మేజర్గా అబుదాబి దుబాయ్ లాంటి కంట్రీస్ మీద, ఖతార్ లాంటి కంట్రీస్లో కూడా ఎందుకు వీళ్ళు అటాక్ చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు? ఒకవేళ కానీ యూఏఈ కానీ ఇన్వాల్వ్ అయితే, యూఎస్తో కానీ ఒకవేళ కానీ యాడ్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి కూడా సపోర్ట్ చేసి యూఏఈ కానీ దిగితే మాత్రం అండ్ ఇరాన్ సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు ఇరాన్కి చైనా సపోర్ట్ చేస్తానంటుంది. ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీ మైండ్లో రేజ్ అయ్యే ఉంటాయి. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఈరోజు ఒక్కరోజు 10% పైన క్రాష్ అయింది. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా ప్రీ ఓపెన్ మార్కెట్ టైంలో మీరు చూస్తే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అయితే 3.5% to 4% కరెక్షన్ అయినాయి. పోర్ట్ఫోలియో హెవీగా ఫాలో వచ్చింది. నా వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ చాలా మంది ఇన్వెస్టర్స్ చేసేది ఏంటంటే మార్కెట్స్ క్రాష్ అవుతునేటప్పుడు ఏ స్టాక్స్ని తీసుకోవాలో తెలియక పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్నే యావరేజ్ చేసేస్తూ ఉంటారు. అండ్ సేమ్ టైం ఇలా క్రాష్ అవుతునేటప్పుడు, ఇలాంటి వార్ సిచ్యువేషన్స్ వస్తునేటప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ని మనం ఫాలో అయితే బెస్ట్? అండ్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మాత్రం కవర్ చేస్తాను. మోర్ ఓవర్ వీక్లీ అనాలిసిస్లో అంటే నేను గత 2 రోజుల నుంచి ఈ వార్ మీద అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నా. మార్నింగ్ ప్రీ మార్కెట్లో అప్డేట్ ఇచ్చిన, వీక్లీ అనాలిసిస్లో అప్డేట్ ఇచ్చిన, అండ్ ఇప్పుడు కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. బట్ చెప్పిన కాంటెంట్ మళ్ళీ చెప్పను, రిపీటెడ్గా చెప్పను. సో ఇంకా ఫ్రెష్గా యాడెడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసి చెప్తాను. కొన్ని స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేయాలి. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలి. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఈరోజు ఒక్కరోజు మీ డీమ్యాట్ అకౌంట్స్లో చూస్తే బీస్ కానీ ఈటీఎఫ్స్ కానీ 8% to 10% పెరిగినాయి. మరి ఇవి 8 to 10% ఒకేసారి పెరుగుతున్నట్టు కనపడుతున్నాయి. కానీ నార్మల్గా గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తే లైక్ investing.com వెబ్సైట్స్లో మీరు చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ అంతలా పెరిగినట్టు కనిపించట్లేదు. సో మీరు అప్ టు డేట్ 24/7 గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఏదైనా ప్లాట్ఫామ్స్ ఉన్నాయా? అండ్ వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ ఇవన్నీ మాట్లాడుకొని వీడియోని ఎండ్ చేద్దాం. మీ అందరికీ అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. Now without any delay, let's get into our daily market report. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.24% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. సెన్సెక్స్ 1.29% నెగిటివ్గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 1.14% నెగిటివ్గా క్లోజ్ అయింది. హౌఎవర్ ఫిన్ నిఫ్టీ 1.10% నెగిటివ్గా క్లోజ్ అయితే మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే మాత్రం 1.49% నెగిటివ్లో క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ నిఫ్టీ 1.75% నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్నీ కూడా రెడ్లోనే ఉన్నాయి. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను, ఒకసారి మీరు క్లియర్గా చూడండి. లెఫ్ట్ సైడ్లో నేను నా వాచ్ లిస్ట్లో స్క్రోల్ చేస్తున్నాను. మీరు చూస్తే ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్న దాంట్లో ఏ ఒక్కటైనా కానీ 1%, 2% పాజిటివ్గా క్లోజ్ అయినాయా? ఓకే, సో అన్నీ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. పాజిటివ్గా క్లోజ్ అయింది ఏదైనా ఉందానంటే మెటల్స్ ఇండెక్స్ అనేది 0.24% పాజిటివ్లో క్లోజ్ అయింది. ఫార్మా న్యూట్రల్గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఏమో 0.5% అయితే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ ఎందుకు అలా క్లోజ్ అయినాయి అన్న దాని గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంది. డెఫినెట్గా నేను మీకు అయితే చెప్తాను. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 25% అయితే మాత్రం మూమెంటం వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఇండియా విక్స్ 15 అబౌవ్ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైనా ఇండియా విక్స్ 15 to 17కి హెడ్ అవుతుందనంటే, అంటే ముందుకు వెళ్తుంది అనంటే 15 దాటి 16, 17కి వెళ్తుంది అనంటే దట్ ఈస్ అన్ వెరీ బిగ్ కన్సర్న్. ఎందుకంటే మార్కెట్లో హెవీ క్రాష్ రావడానికి అవకాశాలు ఉంటాయని అర్థం. ఎందుకు మార్కెట్లో ఇంత ఫియర్ వచ్చింది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాల్ అనేది జెన్యూనా కాదా? జెన్యూన్ ఏంటి అని అనొచ్చు మీరు. జెన్యూన్ అంటే సింపుల్ చెప్పాలంటే ఈ ఫాల్ సస్టైన్ అవుతుందా లేదా అనే దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే టెక్నికల్గా 2 వేస్లో తెలుసుకోవచ్చు. అది తొందరగా మాట్లాడేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు చూస్తే మార్కెట్లోని అంటే నిఫ్టీలో ఏదైతే ఫాల్ వచ్చిందో ఈ ఫాల్ నిఫ్టీలో ఒక సెక్టర్ వల్ల వచ్చిందా, అన్ని సెక్టర్స్ వల్ల వచ్చిందా? చూస్తే రైట్ సైడ్ మీరు చూడండి,
ఫినాన్షియల్ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెడ్లోనే ఉన్నాయి. రిలయన్స్ కూడా రెడ్లోనే ఉంది 2.58%. బజాజ్ ట్విన్స్ రెడ్లో ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ రెడ్లోనే ఉంది. ఐటీ స్టాక్స్ రెడ్లోనే ఉన్నాయి. ఎల్ఎన్టీ 5% పడింది. భారతీ ఎయిర్టెల్ 0.32 అండ్ అన్ని వెయిటెడ్ స్టాక్స్ ఆదాని పోర్ట్స్ 3%, హిందుస్థాన్ యూనిలివర్ 0.75%, ఐటీసీ ఒక్కటే ఫ్లాట్లో క్లోజ్ అయింది. రిమైనింగ్ అన్ని నెగిటివే. వెయిటెడ్ స్టాక్స్ అన్ని నెగిటివ్గా ఉన్నాయి లేదా? ఎస్. సో వెయిటెడ్ స్టాక్స్ అన్ని నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి అన్ని వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్గా ఉంటే ఇండెక్స్ ఏదైతే ఫాల్ వచ్చిందో ఆ ఫాల్ సస్టైన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ వన్. సెకండ్ వన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎలా పడినాయి? 1.5% మిడ్ క్యాప్ పడితే స్మాల్ క్యాప్ 1.75% పడింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మోర్ దాన్ 1.5% కరెక్షన్ వచ్చింది. సో 2% to 2.5% వస్తే అది సివియర్ కరెక్షన్ అని అర్థం. ఒకనొక స్టేజ్లో ఈరోజు స్మాల్ క్యాప్ అయితే మాత్రం గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి 16,279 దగ్గర అక్కడి నుంచి రికవరీ అవుతూ 16,632 వరకు వెళ్ళింది. కానీ స్టిల్ 1.75% నెగిటివ్లోనే క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ నియర్ టు 2%కి వచ్చిందనంటే ఏదైనా సీరియస్ కన్సర్న్ ఉంటే కానీ అంతవరకు రాదు. సో సీరియస్ కన్సర్న్ మార్కెట్లో ఉంది అని వెయిటేజ్ స్టాక్స్ బట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వెయిటేజ్ ఇండెక్స్ బట్టి మనకు అర్థమైపోతుంది. థర్డ్ వన్ ఇంకోటి ఏంటి, ఇండియా విక్స్ బట్టి కూడా. బికాజ్ విక్స్ ఈరోజు ఒక్కరోజే 25% వరకు పెరిగింది. ఈ 3 రీజన్స్ బట్టి మార్కెట్లో వచ్చే ఫాల్ అనేది కొంచెం సివియర్ అని మనకు అర్థమైపోతుంది. నా ఇప్పుడు ఎందుకు అంతలా ఫాల్ వచ్చిందనే విషయాల గురించి మాట్లాడదాం. టెక్నికల్ పాయింట్స్ ఇవి. ఇప్పుడు ఎందుకు అంత ఫాల్ వచ్చిందనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్ మీరు చూస్తే ఈరోజు మార్నింగ్ నుంచి యూఎస్ ఫ్యూచర్స్ ఓపెన్ అయినప్పటి నుంచి కరెక్షన్ అవుతూనే వచ్చింది. యాజ్ ఆఫ్ నౌ నేను చూస్తే డౌ జోన్స్ 520 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో 330 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా 2%, 1.66% నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. నేను ఈరోజు మనీ కంట్రోల్లోని ఒక ఆర్టికల్ చూస్తే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అయితే అప్రాక్సిమేట్లీ 10% వరకు పడిందని చెప్తున్నారు. 2 థింగ్స్ ఉన్నాయి పాకిస్తాన్కి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్తో వార్ జరుగుతుంది ఒక పక్క, ఇంకో పక్క వెస్ట్ ఏషియా అంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మిడిల్ ఏషియాలో జరుగుతున్నాయి కదా, ప్రెజెంట్ రైట్ నౌ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నాయి కదా యాజ్ ఆఫ్ నౌ, ఈ ఇరాన్ ఇజ్రాయెల్వి. సో అది వన్ ఆఫ్ ద ఫియర్. సో దీనివల్ల ఇప్పుడు ఇంకా ఫాలో అయినట్టు కనపడుతుంది. ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ రెడ్లో ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ అంతలా రెడ్లో ఉండడానికి కారణం ఏంటి? రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు గ్లోబల్ మార్కెట్స్ అంత ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు. అండ్ సేమ్ టైం పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు వార్ అవ్వలేదు. ముందు లైక్ గత 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి జరుగుతుంది. అప్పుడు కూడా అంత ప్యానిక్ సిచ్యువేషన్ రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ వస్తుంది? సో రీజన్ ఏంటంటే ఆపోజిట్లో ఉన్న కంట్రీ ఇరాన్, ఇట్ సైడ్ ఉన్న కంట్రీ యూఎస్. సింపుల్ అండ్ షార్ట్లోని నా వీక్లీ అనాలిసిస్ వీడియో మార్నింగ్ ప్రీ మార్కెట్ షోలో వాళ్ళకి సింపుల్గా చెప్పేస్తాను. ఇరాన్ న్యూక్లియర్ని బిల్డ్ చేస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే న్యూక్లియర్ వెపన్ని బిల్డ్ చేస్తుంది అనమాట. అంటే మేము తయారు చేసుకుంటాం న్యూక్లియర్ వెపన్ని. ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు మా దేశాన్ని చూసి భయపడాలంటే మా దగ్గర కూడా అణు ఆయుధాలు ఉండాలి అని చెప్పేసి ఇరాన్ తయారు చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ యూఎస్ వాళ్ళు అయితే మాత్రం యునైటెడ్ నేషన్స్ అందరూ ఒక యూనిటీగా ఉండి సో మీరు అట్లాంటివి చేయకూడదు, చేస్తే ఇది రిస్క్ వద్దని చెప్పారు. గత 3 వారాలుగా దాని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. ఎందుకు ఇరాన్ ఎప్పటి నుంచో తయారు చేస్తానంటుంది. సేమ్ టైం యూఎస్ వాళ్ళు నువ్వు అలా తయారు చేస్తే మేము మీ మీద శాంక్షన్స్ విధిస్తామని చెప్పారు. యూఎస్ వాళ్ళు అయితే మాత్రం ఇరాన్ మీద చాలా శాంక్షన్స్ విధించారు. ఇది ఒక పక్క. ఇంకో పక్క ఇరాన్కి ఇజ్రాయెల్కి పడదు. అంటే ఇండియా పాకిస్తాన్కి ఎలా అయితే పడదో ఎగ్జాక్ట్లీ ఇరాన్కి ఇజ్రాయెల్ కూడా పడదు అనమాట. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ పడదు అని అనుకుంటున్న టైంలోనే ఇజ్రాయెల్ మీద ఏ టైంలోనైనా ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసి అటాక్ చేస్తారేమో అని యూఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు వద్దని చెప్తున్నారు. ఇరాన్ ఏం చేసిందంటే లేదు మేము ఒప్పుకోమని చెప్పారు. ఓకే ఒప్పుకుందాం అంటే కూర్చొని మాట్లాడదాం ఎందుకు అని చెప్పేసి సామరస్యంగా కూర్చొని మాట్లాడడానికి డిస్కషన్లు జరిగినాయి. కానీ ఆ డిస్కషన్స్ విఫలమైనాయి. ఓకే సో విఫలం అవడం అంటే ఏంటి? కండిషన్స్ కొన్ని నువ్వు చెప్తావు. ఓకే నువ్వు అన్నట్టు నేను న్యూక్లియర్ వెపన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఉండాలని అంటే మాత్రం డెఫినెట్గా ఇవి మా కండిషన్లు అని ఇరాన్ ఒక లిస్ట్ పట్టుకొస్తుంది. యూఎస్ వాళ్ళు ఏమో ఓకే నువ్వు న్యూక్లియర్ వెపన్ని ఇప్పుడే కాదు ఇంకా మరి ఎప్పుడు కూడా నువ్వు రెడీ చేయడానికి ముందుకు రాకూడదని యూఎస్ ఒక లిస్ట్ పట్టుకొస్తుంది. సో కండిషన్స్ ఇద్దరు ఓకే అనుకుంటే అగ్రిమెంట్ జరుగుతుంది. కానీ అది జరగలేదు. సో జరగకపోతే యూఎస్ వార్నింగ్ ఇచ్చింది, నువ్వు కానీ రెడీ చేస్తానంటే మాత్రం డెఫినెట్గా నేను చంపాల్సి వచ్చిందని. సో బేసిక్గా స్ట్రాటజీని వీళ్ళు ఎట్లా యూజ్ చేశారని అంటే ఫ్రైడే ఈవినింగ్ నుంచి అటాక్ చేయడం మొదలు పెడదామని డిసైడ్ అయ్యారు. సాటర్డే ఎర్లీ మార్నింగ్ నుంచి మొదలు పెట్టారు. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారంగా చెప్తున్నా. ఫస్ట్ వీళ్ళు ఏం ఫోకస్ చేశారంటే రాజ్యాంగం ఎప్పుడైనా కానీ రాజుని చంపేస్తే డెఫినెట్గా సైనికులు కానీ లేకపోతే ఎవరైతే మినిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారో ఆటోమేటిక్గా భయపడతారు. సో మనం పెద్ద తలకాయనే తీసేయాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ట్రంప్ ఏం చేసిండారంటే
క్లియర్గా ఓకే అటాక్ అయితే 86 ఇయర్స్ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ 86 ఇయర్స్ అతని వయసు అయితే మాత్రం అతన్ని ఒక టార్గెట్ చేసి మరీ చంపేశారు. అండ్ అంతేకాదు అతను చంపేస్తునేటప్పుడు ఆ బిల్డింగ్లోని వాళ్ళ డాటర్ సేమ్ టైం వాళ్ళ గ్రాండ్ చైల్డ్ కూడా ఉంది. సో నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళందరినీ చంపేశారు. అండ్ కొంతమంది అఫీషియల్ పర్సన్స్ వాళ్ళ పార్టీలో ఉన్న అఫీషియల్ పీపుల్ని కూడా చంపేశారు. సో అంటే వారసత్వ రాజకీయం ఉండకూడదని చెప్పేసి చంపేసింది అనమాట. ఇట్లాంటి పర్సన్ ఎప్పుడు కూడా ముందు ఉండకూడదు అండ్ చేయకూడదు అని చెప్పేసి అండ్ వాళ్ళనైతే మాత్రం చంపేయడం జరిగింది. అండ్ ఇది చంపేశారు, బాగానే ఉంది. ఓకే, సో ఇరాన్లో వచ్చేసరికి చాలా వరకు న్యూక్లియర్ బేస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూలగొట్టేశారు. సో ఇంతవరకు బాగానే ఉంది, ఇక్కడతో ఆపేయచ్చు కదా, ఆపలేదు. ఎందుకు ఆపలేదు అని అంటే ఇరాన్ అనేది చిన్న దేశం కాదు. మార్నింగ్ నేను ప్రీ మార్కెట్లో కూడా చెప్పాను. ఇరాన్ కింద డ్రోన్స్లోని సేమ్ టైం డ్రోన్ ఇన్వెంటరీలోని అండ్ అట్లనే బ్యాలిట్ మిసైల్స్లోని క్రూజ్ మిసైల్స్లోని మిసైల్ రేంజ్తో కంపేర్ చేసుకుంటే యూఎస్కి ఇరాన్కి కంపేర్ చేసుకుంటే కొంతవరకు ఫైట్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్, నా దగ్గర 1000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర 300 ఒక 100 ఉన్నాయనుకోండి. ఆ 100 మిసైల్స్ అయిపోతే నువ్వు వేరే కంట్రీ దగ్గర నుంచి కొనుక్కోవాలి. నువ్వు కొనుక్కోవాలంటే ఒక మిసైల్ కొనడానికి కొన్ని వందల కోట్లలో ఉంటుంది అనమాట. ఓకే, సో కోట్లలోనే ఉంటుంది, వందల కోట్లు అని నేను చెప్పను, కొంచెం కోట్లలోనే ఉంటుంది. సో అన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఒకేసారి నీకు రావాలంటే నీ ఎకనామిక్ పరంగా నువ్వు చాలా రిజర్వ్ అమౌంట్స్ని పెట్టుకోవాలి. అట్లా లేనప్పుడు నువ్వు యుద్ధం చేయలేవు అనమాట. యూఎస్ అలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇరాన్ అనేది చిన్న దేశం కాదు, చాలా స్ట్రాంగ్ కంట్రీ. అయితే ఇరాన్ మాతోటి చర్చలకు వద్దాము, మా దేశ అధ్యక్షుడు చనిపోయాడు, సో చర్చలకు వద్దామని ఇరాన్ మాతో చెప్పింది. కాకపోతే మేము దాన్ని ఒప్పుకోలేదు. దాన్ని ఎందుకు ఒప్పుకోలేదనంటే వాళ్ళు చిన్న కంట్రీ కాదు, స్ట్రాంగ్ కంట్రీని 4 వారాల పాటు వాళ్ళ మీద అటాక్ చేస్తామని ట్రంప్ చెప్పారు. ఓకే, ఇది మార్నింగ్ వరకు జరిగిందనమాట. ట్రంప్ ఇట్లా చెప్పిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఇరాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ దగ్గర నుంచి వచ్చింది. ట్రంప్ చెప్పే మాటల్ని నమ్మద్దు, మేమైతే మాత్రం నెగోషియేషన్స్కి రాము, మేమైతే ఆన్ టేబుల్ పీస్ టాక్స్కి అయితే మాత్రం రాము, మేము మా అధ్యక్షుడిని కోల్పోయాము, మేము డెఫినెట్గా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఇరాన్ వాళ్ళు ఈరోజు మార్నింగ్ నుంచి అటాక్ చేయడం మొదలుపెట్టారు. బాగానే ఉంది, ఈ అటాక్స్ బాగానే చేస్తున్నారు. యూఏఈ ఎందుకు వచ్చింది మధ్యలోని? బికాజ్ యూఏఈ మధ్యలోకి రావడానికి కారణం ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ యూఎస్ వాళ్ళు డైరెక్ట్గా ఒకసారి ఒక మ్యాప్ చూపిస్తాను, మీరు చూడండి. యూఎస్ ఎక్కడుందండి ఈ మ్యాప్లో? ఓకే, ఎక్కడుంది? ఇటు దగ్గరికి వస్తే ఇక్కడుంది యూఎస్ వచ్చేసరికి, యునైటెడ్ స్టేట్స్. సో ఇరాన్ ఎక్కడుందండి? ఇక్కడుంది. కానీ ఇరాన్కి దగ్గరలో ఏమున్నాయి? యూఏఈ. ఓకే, యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 7 కంట్రీస్ కలిపి ఉంటాయి. సో సౌదీ అరేబియా అండ్ యెమెన్, ఒమాన్ వచ్చేసరికి కువైట్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట, దుబాయ్. సో అయితే ప్రెజెంట్ రైట్న యూఏఈ వాళ్ళు సో కొంత ల్యాండ్ని ఓకే, సో అక్కడి నుంచి డైరెక్ట్గా మిసైల్స్ పట్టుకొని ఇరాన్ మీద వేయలేరు కదా. యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే యూఏఈ తోటి కొంచెం నెగోషియేషన్ చేసుకొని వాళ్ళ ల్యాండ్ ఇచ్చారనమాట. మా ల్యాండ్లోని మీ మిసైల్స్ని పార్క్ చేసుకోండి, ఇక్కడి నుంచి అటాక్ చేయండి అని చెప్పేసి. నాకు వాళ్ళకి పడదు, నా పక్క కంట్రీ నువ్వు. సో నీ దగ్గరికి వచ్చి కానీ చేస్తే నా మీద అటాక్ చేయడం చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది. నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అని చెప్పి యూఏఈలో ఉన్న ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ బేసెస్ ఉన్నాయో ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ల మీద అటాక్ చేస్తున్నారు. చేస్తున్న టైంలోని యూఏఈ కూడా తగిన గుణపాఠం నెక్స్ట్ టైం భయపడేలా చెప్పాలని చెప్పి యూఏలోని ఒక రిఫైనరీ ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చింది. ఇది మార్కెట్స్ ఈవెన్ క్రాష్ అవ్వడానికి కారణం కూడా ఇదే. ఇదిగోండి, ఓకే, వీడియో కూడా ఇక్కడ ప్లే అవుతుంది, మీరు చూడండి. అండ్ వీడియో ప్లే అవుతున్నప్పుడు ఇది ఒక బిగ్ రిఫైనరీ అనమాట. ఎందుకు అని అంటే 7% ఆయిల్ ప్రొడక్షన్ అయితే మాత్రం ప్రపంచం మొత్తం మీద 7% ఆయిల్ ప్రొడక్షన్ యూఏఈలో జరుగుతుంది. ఇక్కడ 7%. ఒక రోజుకి 5,50,000 బ్యారెల్స్ని అయితే మాత్రం వీళ్ళు కెపాసిటీ ప్రొడ్యూస్ చేసే ఏదైతే ఆయిల్ రిఫైనరీ ఉందో అక్కడ వీళ్ళు బిగ్ అటాక్ చేశారు. వాటి ఆపరేషన్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. అందుకు యూఏఈ వాళ్ళకి అయితే మాత్రం అంటే వాళ్ళ మీద అంటే వాళ్ళ ఎకానమీని కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చేయాలని అయితే యూఏఈ రిప్లై ఇచ్చింది. ఏంటి, లోకల్లో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో ఆయిల్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది, కానీ ఇంటర్నేషనల్ పరంగా ఎక్స్పోర్ట్ అయితే మాత్రం ఇప్పుడు మేము చేయలేము అని చెప్పేసింది. ఇది క్రూడ్ ఆయిల్ మీద ప్రెజర్ పడుతుంది. ఇప్పటికీ 3-4 సార్లు ఇట్లాంటి అటాక్స్ జరిగినాయి. 1984 నుంచి 1988 టైంలో కూడా అటాక్ జరిగింది. ఆ టైంలోని క్రూడ్ ఆయిల్ 30% పెరిగింది. ఇరాన్ ఇలాంటి స్ట్రాటజీని ఆ టైంలో కూడా వాడింది. అండ్ 2011-2012లో కూడా ఇలానే జరిగింది. అప్పుడైతే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఇవ్వండి ఈ మధ్యలో ఉంది చూసారా, దీన్ని బ్లాక్ చేసింది అనమాట. ఇప్పుడు రైట్ నౌ దీన్ని మళ్ళీ ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేశారని చెప్తున్నారు. అన్అఫీషియల్ సోర్సెస్లోనే ఉంది ఈసారి కూడా బ్లాక్ చేశారని. అఫీషియల్గా ఏ సోర్స్లో కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేశారని అయితే మాత్రం లేదు. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి ఏంటంటే సో లాస్ట్ టైం జూన్లో కూడా 15% వరకు క్రూడ్ అయితే మాత్రం పెరిగింది 2025లో. ఇప్పుడు రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం యూఏఈలో ఉన్న ఏదైతే
కరెంట్లీ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ ఉందో కెపాసిటీ ప్లాంట్. సో దాన్ని అయితే మాత్రం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలని అయితే అనుకుంటున్నారని అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఇది ఇంతవరకు ఉన్నది. సో యాక్చువల్గా యూఏఈ ఏం చెప్తుందనంటే, నువ్వు కటార్ మీద అటాక్ చేసావు, నువ్వు యుఎస్ మిలిటరీ బేసెస్ మీద చేసుకో, కానీ మా బిల్డింగ్స్ మీద సేమ్ టైం నువ్వు బుర్జ్ ఖలీఫా మీద కూడా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఇట్లాంటివి కానీ చేస్తే మాత్రం మేము వదిలిపెట్టబోము అని కూడా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయిన తర్వాత మన ఇండియాలోని అతనికి ఫేవరబుల్గా చాలా ప్రొటెస్ట్స్ జరుగుతున్నాయి. యూఎస్లో జరుగుతున్నాయి, పాకిస్తాన్లో జరుగుతున్నాయి, చాలా కంట్రీస్లోని ఆ పర్సన్కి అంటే బేసిక్గా ముస్లిమ్స్లో కూడా కొన్ని క్యాస్టెస్ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి వాళ్ళు అయితే మాత్రం ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఇరాన్కి అయితే మాత్రం హజ్బుల్లా వాళ్ళు ఈరోజు సపోర్ట్ చేశారు. బేసిక్గా ఒక దేశం చేసుకుంటే పర్వాలేదు, కానీ ఆ దేశంకి ఇంకో దేశం సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ప్రపంచ యుద్ధం మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నువ్వు యూఏఈ మీద నువ్వు ల్యాండ్ ఇచ్చినందుకు వాడిని భయపడడం కోసం వాళ్ళ మీద అటాక్ చేస్తే యూఏఈ కూడా యూఎస్తో కలుస్తుంది కదా. ఒకవేళ కలిస్తే యూఎస్, యూఏఈ అండ్ ఇజ్రాయెల్ కలిసిపోతాయి. ఈ మూడు కలిపి కానీ అటాక్ చేస్తే మాత్రం ఇరాన్ మీద చాలా బిగ్ ఇంపాక్ట్ అయితే చూస్తాం. ఇరాన్ అయితే మాత్రం 136 ఓకే ఇప్పుడు అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అటాక్ అంటే ఇది 136 డ్రోన్స్తో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో ఒక రిఫైనరీ మీద అటాక్ చేయడం అయితే మాత్రం ప్రపంచంలో ఇదే బిగ్గెస్ట్ రికార్డ్ అంట. సో రైట్ నో ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం ఇదే చేస్తున్నారు. కొత్త ప్రెసిడెంట్ని అయితే ఇంకోటి కూడా సోషల్ మీడియాలో రన్ అవుతుంది. నేను చూసిన దాని ప్రకారంగా కొత్త ప్రెసిడెంట్ 24 గంటలు కూడా అవ్వలేదు, 24 గంటలు అయోతుల్లా అలీ రిజా అరాఫీ అనే పర్సన్ అయితే మాత్రం ఇరాన్ కొత్త ప్రెసిడెంట్, ఇతను కూడా చంపేశారని చెప్తున్నారు. అంటే ఇరాన్ కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో 24 గంటలు కూడా కాలేదు, ఈ 24 గంటల లోపే అతను చంపేశారని. ఒకవేళ కానీ ఇలా ఉంటే మాత్రం సో ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వస్తునేటప్పుడు పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేసినప్పుడు చూసింది నేతాన్యూ ఆఫీస్, ఇజ్రాయెల్ యొక్క ప్రెసిడెంట్ నేతాన్యాహు ఎవరైతే ఉన్నారో అతని ఆఫీస్ మీద సేమ్ టైం అతని యొక్క లైక్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఆఫీసెస్ ఉంటాయి కదా, వాటి మీద అటాక్ చేశారంట. అయితే న్యూస్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. నేతాన్యూ ఆఫీస్ మీద అటాక్ చేశామని ఇరాన్ అయితే చెప్పింది. బట్ కాకపోతే అందులో నేతాన్యూ ఉన్నారా, చనిపోయారా ఏంటి అనేది తెలియదు. ఒకవేళ ఇజ్రాయెల్ యొక్క ప్రెసిడెంట్ కానీ చనిపోతే మాత్రం ఇజ్రాయెల్ యూఎస్ ఇంకా బేకర్గా యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నావు, మార్కెట్కి సంబంధం లేదు కదా అని అనొచ్చు. మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అనేది మీకు తెలియాలి. అందుకే ఇంతలో చెప్పానమాట. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఇష్యూ అనేది చిన్నది కాదు, ఇది స్లోగా పెద్దదవుతుంది, ముదిరిపోతుంది అని మీకు అర్థమైంది. ఇట్లాంటి టైంలోని మీరు ఈ తప్పు చేయొద్దని నేను మీకు చెప్పాను కదా. ఏంటి, సో రైట్ నౌ ఇరాన్ యుద్ధం వల్ల మార్కెట్ ఎందుకు భయపడుతుందో తెలుసా? ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తే 20% ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఓకే, సప్లై అనేది ఆగిపోతుంది. సప్లై ఆగిపోతే మాత్రం డెఫినెట్గా క్రూడ్ ప్రైస్ హైక్ అయిపోతుంటుంది. ఆయిల్ ప్రైస్ పెరిగితే ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రూపీ వీక్ అవుతుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు రూపీ అయితే మాత్రం మీరు ఒకనొక టైంలో రూపీని చూసుకుంటే 91.564కి వెళ్ళిపోయింది. 92 రూపాయలకు ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది, 91.56 ఉంది. సో 92కి ఈరోజు నైట్కి వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రూపీ వీక్ అవుతుంటే ఎఫ్ఐఎస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒప్పుకోరు. మోస్ట్లీ వాళ్ళు అమౌంట్ని విత్డ్రా చేస్తూనే ఉంటారు, సెల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ అమౌంట్ని సెల్ చేస్తుంటే మార్కెట్ పెర్ఫార్మెన్స్ అనేది పాజిటివ్గా ఉండదు. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఆయిల్ ప్రైస్ పెరుగుతుంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఈరోజు మార్నింగ్ నేను చూసినప్పుడు ఇండియాకి జిఎస్టీ డేటా అయితే మాత్రం పాజిటివ్గానే వచ్చింది. మీరు ఇక్కడ చూడండి 8.1% పాజిటివ్గానే వచ్చింది. అంటే ఇండియా పరంగా డేటా పాయింట్స్ ఇండియాకి పాజిటివ్గానే ఉన్నాయి, లోకల్ డేటా పాయింట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. కానీ గ్లోబల్ పరంగా సిచ్యువేషన్ సహకరించకపోవడంతో మార్కెట్లో ఈ డ్రాప్ అయితే మాత్రం మనం చూస్తున్నాం. ఓకే, ఇది మేజర్ సిచ్యువేషన్. అయితే దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా, ఎంతవరకు ఈ వార్ జరుగుతుంది అని అంటే, యాజ్ ఆఫ్ నో నాకు తెలిసి రేపు కూడా మన మార్కెట్ సెలవు. ఓకే, సో రేపు కూడా మన మార్కెట్ సెలవు కాబట్టి మేబీ ఎల్లుండి మార్నింగ్ వరకు ఏ న్యూస్ వచ్చినా మనం కామ్గా ఉండడమే తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే పోర్ట్ఫోలియో అట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఏం లేదు. ఎల్లుండి మార్నింగ్ లోపు ఒకవేళ కానీ యూఎస్ వాళ్ళు విరమిస్తే సో యుద్ధంని ఇంకా ఆపేద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం అని అనుకుంటే పర్వాలేదు. లేదు ఈ యుద్ధాన్ని ఇంకా నేను కొనసాగిస్తానని చెప్పి కంటిన్యూ చేస్తుంటే ఇరాన్కి హెజ్బుల్లా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, హెజ్బుల్లా వాళ్ళతో పాటు ఇరాన్కి ఇంకేదైనా అదర్ కంట్రీస్ కానీ సపోర్ట్ చేస్తే మాత్రం ఇది మేబీ ప్రపంచ యుద్ధంకి దారితీసే అవకాశాలు ఉంటాయి. కానీ అంతవరకు రాదు, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ పరంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వాలి. మోస్ట్లీ ఈవెన్ ఇండియా కూడా ఎస్టర్డే మీటింగ్ కూడా పెట్టింది, చాలా వరకు ఫ్లైట్స్ని అయితే మాత్రం పాజ్ చేసింది. సో మేజర్గా యూఎస్కి, కెనడాకి ఇట్లాంటి వాటికి అయితే నేను ఇందాక న్యూస్ కూడా చూశాను, ఫ్లైట్స్ని మళ్ళీ రెజ్యూమ్ చేసేస్తారు తొందరలోనే ఉంది. బట్ కాకపోతే ఇప్పటికీ కూడా ఇండియా అయితే ఇన్వాల్వ్ అవ్వదు, బట్ న్యూట్రల్గా అయితే ఉంటుంది. రష్యా కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఈ వార్లో ఏదైనా అదర్ కంట్రీ ఇన్వాల్వ్ అయితే మాత్రం సివియర్గా మార్కెట్ మీద ఇంకా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటారంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆగిపోతే మాత్రం డెఫినెట్గా లోకల్లో ఉన్న ప్రైజెస్ అనేది హెవీగా పెరిగిపోతాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సెకండ్ వన్, ఈ టైంలో హెవీగా ఫాలో అయ్యేవి ఆయిల్ రిలేటెడ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి
ట్రావెల్ రిలేటెడ్ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ట్రావెల్ రిలేటెడ్ స్టాక్స్, ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఇండిగో కానీ, ఎయిర్లైన్ రిలేటెడ్ స్టాక్స్, పెయింట్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ కానీ, అండ్ లేకపోతే ఆటో సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో కానీ హెవీగా కానీ ఫాలో వస్తుంది అని అనుకోండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు గ్లోబల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆయిల్ ప్రైస్ రిలేటెడ్గా అయితే మాత్రం వీటిలో వస్తాయి. హెవీగా కానీ ఫాలో వచ్చింది అని అంటే మాత్రం మోస్ట్లీ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఆ స్టాక్స్ని పక్కన పెట్టండి, యావరేజ్ చేయొద్దు. చాలామంది స్టాక్స్ పడిపోయినాయి. ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా నాకు ఒక పర్సన్ కాల్ చేసి నేను పే లేటర్ ఆప్షన్ యూజ్ చేసుకొని లేదా ఎంటీఎఫ్ని యూజ్ చేసుకొని నేను స్టాక్స్ని కొనేస్తాను అంటున్నారు. మార్కెట్ పడినేటప్పుడు డెఫినెట్గా రికవరీ అవుతుంది. నేనే చాలాసార్లు చెప్పాను, ఎందుకు ఇండియాలో లోకల్గా ఏమైనా నెగిటివ్ న్యూస్ ఉంటే మార్కెట్ పడినా పర్వాలేదు, కానీ గ్లోబల్ సిచ్యువేషన్స్ బాగోకుండా పడినాయనుకోండి మార్కెట్ ఆ సిచ్యువేషన్ సార్ట్అవుట్ అయితే హెవీగా రికవరీ అవుతుంది. కంపెనీకి ఇంటర్నల్ రీజన్ ఉండి కానీ ఫాలో అయితే మాత్రం హెవీ ఇంపాక్ట్ ఉంటుందే తప్ప ఇంటర్నల్ రీజన్ లేకున్నా గ్లోబల్ పరంగా రీజన్స్తో ఫాలో అయితే మాత్రం రికవరీ వస్తుంది. అందుకే నేను ఎప్పుడు కూడా ఫాల్లోని కంగారు పడద్దని చెప్తాను. కరోనా వచ్చినప్పుడు మార్కెట్ పడింది, రికవరీ అవ్వలేదా? కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది, రికవరీ అవ్వలేదా? రష్యా యుక్రెయిన్ వార్ అయింది, రికవరీ అవ్వలేదా? అండ్ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు మార్కెట్ జరిగినాయి, వార్ జరిగినప్పుడు మార్కెట్స్ ఫాలో అయినాయి అండ్ మార్కెట్ రికవరీ అవ్వలేదా? సేమ్ ఇప్పుడు కూడా రికవరీ అయిపోతుంది. కానీ ఇష్యూ అనేది ఎట్లాంటి సీరియస్ ప్రెజర్లో ఉందనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది రేపటికి సార్ట్అవుట్ అవుతుందా, ఎల్లుండికి సార్ట్అవుట్ అవుతుందో తెలియదు. తెలియని విషయం మీద మీరు ఎంటీఎఫ్ని పెట్టుకొని లేకపోతే పే లేటర్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు స్టాక్స్ని తీసుకుంటే డెఫినెట్గా లాస్ అవుతారు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఈ ఇష్యూ మీద క్లారిటీ లేకుండా ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ మీద తీసుకోవద్దు. మరి ఈ టైంలో ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే బెటర్? క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఏవైతే ఉంటాయి అవి, డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయి అవి, ఫార్మా సెక్టర్ ఏదైతే ఉందో అది, ఇంకోటి ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్. ఎందుకో తెలుసా? ఇవి ప్రపంచం ఏం జరుగుతున్నా కానీ వీటికి బిజినెస్ అనేది ఎప్పటికప్పుడు జనరేట్ అవుతూనే ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్ అంటే లైక్ బ్రోకింగ్ కంపెనీస్ కానీ, ఏఎంసీ కంపెనీస్ కానీ, ఎక్స్చేంజ్ రిలేటెడ్ కంపెనీస్ కానీ, క్యాష్ ఎక్కువగా జనరేట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి గ్లోబల్ మీద ఎక్కువగా గ్లోబల్ పరంగా ఎక్కువగా డిపెండ్ అయ్యి ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే కంపెనీలు కాకుండా నార్మల్ కంపెనీస్ని మీరు యావరేజ్ చేసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, సో ఇది నేను చెప్పేది. ఎందుకంటున్నానంటే ఈ టైంలో చాలామంది పోర్ట్ఫోలియో పడిపోతున్నప్పుడు చేసే మిస్టేక్స్. అయితే పోర్ట్ఫోలియోని యావరేజ్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవంటారా? ల్యాప్టాప్ని క్లోజ్ చేయండి లేదా పోర్ట్ఫోలియోని చూడొద్దు, ఒక 6 నెలల సంవత్సరం వదిలేయండి. ఓకే, ఎందుకంటున్నానంటే చూసిన ప్రతిసారి ఆ లాస్ కనపడుతున్నప్పుడు మీరు హెవీగా టెన్షన్ పడుతూ ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీరు తీసుకున్న పోర్ట్ఫోలియోలోని స్టాక్స్లో అయితే మాత్రం ఈ టైంలోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని అక్యూములేట్ చేసేద్దామని అనుకుంటారు. కానీ ఇలాంటి టైమ్స్లో మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ ఒకవేళ డిప్ను ఆపర్చునిటీగా తీసుకుందాం అనుకుంటే కొంచెం లార్జ్ క్యాప్స్ తీసుకోండి. బికాజ్ ఇలాంటి ఇష్యూస్ ఎక్కడికి వెళ్తాయో తెలియదు అనుకునేటప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి ఒక బిగినర్ టచ్ చేసుకోవడం కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది మార్కెట్ పైన నా వ్యూ అయితే మాత్రం. రేపు కానీ ఇది ఇంకా కంటిన్యూ అయితే మాత్రం బుధవారం కూడా మన మార్కెట్ నెగిటివ్ సైడ్ ఫాలో అవడానికి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. ఇది నా వ్యూ. ఓకే, నా గోల్డ్ సిల్వర్ గురించి వస్తాను. బేసిక్గా గోల్డ్ అయితే మాత్రం ఈరోజు ఆల్మోస్ట్ 4% పెరిగింది, సిల్వర్ 4.8% పెరిగింది. ఈటీఎఫ్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ చూడండి, బీస్ ఈటీఎఫ్స్ గోల్డ్ బీస్ 5% పెరిగితే సిల్వర్ బీస్ 8% పెరిగింది. అసలు ఎందుకు ఇంతలాగా పెరుగుతుంది? సో నార్మల్గా ఇక్కడ మీరు investing.comలో నార్మల్ వెబ్సైట్స్ చూస్తే కమోడిటీస్లోకి వెళ్ళి నార్మల్గా చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి సిల్వర్ కేవలం 2% అయితే పెరిగింది అండ్ గోల్డ్ అయితే మాత్రం 2.86. కానీ వీటిలో ఎందుకు అంత జంప్ కనిపించింది అని అంటే మనకి సాటర్డే సండే హాలిడేనా, మరి మన డిమాట్ అకౌంట్లోని గోల్డ్ బీస్ ఈటీఎఫ్స్ హాలిడేస్ ఉండేటప్పుడు అప్డేట్ అవ్వవు. అందుకే 2-3 రోజులకి రియాక్ట్ అవ్వాల్సింది ఒకేసారి రియాక్ట్ అవుతుంది, అది ఫాల్ అయినా కానీ రైజ్ అయినా కానీ. అదే కదా రీసెంట్గా ఆర్బీఐ వాళ్ళు లాస్ట్ 48 అవర్స్కి ఐఎన్ఏవితో సింక్ అయ్యేటట్టు ఇంకా ఈటీఎఫ్ ప్రైజెస్ని అప్డేట్ చేయాలని చెప్పారు అన్నానని. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ యాజ్ ఆఫ్ నో మీరు మీ నార్మల్ డిమాట్ అకౌంట్స్లో ట్రేడ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక 2 days 3 days గోల్డ్ని మీరు పొజిషన్స్ని బై చేసినా కానీ దాన్ని హోల్డ్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ 100% ఫ్యాక్ట్. కానీ నేను ఈరోజు ఇక్కడ చూడండి డెల్టా ఎక్స్చేంజ్ ఇది సపరేట్గా ఒక డిమాట్ అకౌంట్, ఇందులోనే క్రిప్టో ట్రేడింగ్ చేయొచ్చు అండ్ సేమ్ టైం వచ్చారు గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. రీసెంట్గానే యాడ్ చేశారు, ఇందులో 24/7 ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం వీటిలో యాజ్ యూజువల్ మీకు ఎట్లయితే ఉంటుందో అలానే ఉంటుంది. ప్యాక్స్జీ గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది అండ్ ఆ ప్యాక్స్జీ గోల్డ్ని మీరు క్లిక్ చేసి దీన్ని కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అయితే దీని మీద 50 times వరకు లెవరేజ్ అయితే వచ్చింది అండ్ సిల్వర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి యాజ్ ఆఫ్ నౌ
సిల్వర్ కూడా యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఉంది. సో ఇక్కడ ఐ షేర్స్ సిల్వర్ ట్రస్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీనికి కూడా 50 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది. సో సిల్వర్ కూడా ఇక్కడ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది, గోల్డ్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. ఇది 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం వీటిల్లోని లెవరేజ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామన్నా మీరు చేసుకోవచ్చు, ఎక్స్పైరీ ఉండదు, సేమ్ లైక్ బిస్. బట్ కాకపోతే లెవరేజ్ కావాలనుకుంటే విత్ లెవరేజ్ మీరు లైఫ్ లాంగ్ అయినా హోల్డ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే పడుతునేటప్పుడు క్యాపిటల్ యాడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే అట్లాంటివి చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మరి 0.7 ఎందుకు చూపెడుతుందంటే లాస్ట్ 2 days మార్కెట్ ఓపెన్ అయ్యి ఉంది కదా. సో అంటే ఇది 24/7 ట్రేడ్ అవుతుంటుంది కదా, ఆ పాజిటివ్ అప్డేట్ అనేది లాస్ట్ 2 days బట్టి ఇది జరిగిపోతూనే ఉంటుంది అనమాట. సో గోల్డ్ పర్ రౌండ్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్లో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో ఉంది. సో మీకు క్లియర్ కట్గా ఇందులో మీరు ట్రేడింగ్ చేసుకుంటారనుకుంటే కింద నేను లింక్ ఇస్తాను, డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్. ఆ లింక్ క్లిక్ చేసుకుంటే మీరు గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అంతేకాదు ఈవెన్ యూఎస్ స్టాక్స్లో కూడా మీరు చూస్తే వాచ్ లిస్ట్లో నేను పెట్టుకున్న దాంట్లో ఈవెన్ యూఎస్ స్టాక్స్ కూడా ఉంటాయి, వాటిలో కూడా మీరు చెక్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ మెటల్ రిలేటెడ్ స్టాక్స్, డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఇప్పుడు ఎందుకు పెరిగినాయి అన్నాను కదా. రీజన్ ఏంటంటే డిఫెన్స్ పరంగా ఆర్డర్స్ పెరిగితే యుద్ధాలు జరిగినప్పుడు. మెటల్ ఎందుకు అంటే బికాజ్ ఇప్పుడు అల్యూమినియం అండ్ సిల్వర్ కానీ మెటల్ రిలేటెడ్గా ఫిజికల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ భారీగా పెరిగిపోతాయి. గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ సేఫెస్ట్ అసెట్స్ కాబట్టి వాటి వైపు అమౌంట్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ వార్ కానీ కంటిన్యూ అయితే మాత్రం బంగారపు ధర ఆల్ టైమ్ హైక్ వెళ్ళా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ సిల్వర్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఒక అప్డేట్ అయితే మాత్రం. నా స్టాక్స్ పరంగా అప్డేట్స్ గురించి చెప్తా అన్నాను కదా, అందులో ఫస్ట్ వన్ L&T. ఈ స్టాక్ ఎంత హెవీగా పడడానికి కారణం ఏంటంటే రీసెంట్గా వీళ్ళ యొక్క బిజినెస్ని అయితే స్ప్లిట్ చేశారు. మేజర్గా సౌదీ అరేబియాతోని అండ్ అలానే UAE తోటి కొన్ని లార్జ్ స్కేల్ అర్బన్ ప్రాజెక్ట్స్ అయితే మాత్రం వీళ్ళు పెట్టుకున్నారు. లైక్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలని, డేటా సెంటర్స్ని బిల్డ్ చేయాలని. ఇప్పుడు రైట్ ఇలాంటి టైంలో UAEలో అటాక్ జరిగితే ఈ ప్రాజెక్ట్స్ డిలే అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ టైమే వీళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్లో అయితే మాత్రం ఒక 5% డిక్లైన్ కనిపించింది. ఇప్పుడు రైట్ నో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ స్టాక్కి ఇంపాక్ట్ పడడానికి అవకాశం ఉంటుంది, అంటే ఎర్నింగ్స్ పరంగా అయితే మాత్రం. అందుకే ఈ స్టాక్లో హెవీగా ఫాల్ కనిపించింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతాయి, కానీ డిలే అవుతాయి అంతే. సో ఇట్లాంటివి మీరు ఆపర్చునిటీగా పడుతునేటప్పుడు మీరు తీసుకోవచ్చు. ఇది అనదర్ వన్. నెక్స్ట్ వన్ మారుతి. ఈరోజు 3% పడింది, కానీ మారుతి వాళ్ళు దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే మా ఎక్స్పోర్ట్ ఏది కూడా ఒక కంట్రీకి లేదు, 100 దేశాలకు మా ఎక్స్పోర్ట్ అనేది ఉంది. మా పోర్ట్ఫోలియోని కంప్లీట్గా డైవర్సిఫై చేసేసాం. ఈ యుద్ధం వల్ల మా మీద చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. కానీ ఫియర్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయినప్పుడు ఆటో సెక్టర్ మీద ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అందుకే ఈరోజు డ్రాప్ అయితే కనిపించింది. అయితే ఆటో సేల్స్ డేటా ప్రకారంగా నేను చెక్ చేస్తే ఆటో సేల్స్ డేటాలో మరీ అంత నెగిటివ్గా అనిపించేటట్టు అయితే మాత్రం ఏవి కూడా లేవు, కొంచెం పాజిటివ్గానే వచ్చింది అనేది డేటా అయితే మాత్రం చూపెడుతుంది. ముతూట్ ఫైనాన్స్ కంపెనీ ఈరోజు 5% అప్ సైడ్ మూవ్ అయింది. బేసిక్గా ముతూట్ ఫైనాన్స్ కంపెనీ హైయర్ సైడ్ మూవ్ అవడానికి మేజర్గా ఉన్న రీజన్ ఏంటంటే ముతూట్ ఫైనాన్స్ కంపెనీ మీద మోర్గన్ స్టాన్లే వాళ్ళ యొక్క రికమెండేషన్ని ఓవర్ వెయిట్కి అయితే మాత్రం ఇవ్వడం జరిగింది, అంటే అప్గ్రేడ్ చేశారు. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ కూడా 4,500కి పెట్టారు. ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి 30% అప్సైడ్ చెప్తున్నారు. కారణం ఏంటంటే రీసెంట్ డేస్లో కొంచెం ఫాలో అయిందని చెప్పి, అండ్ ఈ స్టాక్కి ఇంకా బిజినెస్ తీసుకువెళ్ళడానికి సేమ్ టైం మార్జిన్స్ గెయిన్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని అయితే మాత్రం చెప్తున్నారు. నెక్స్ట్ వోల్టాస్. ఈరోజు 4% వోల్టాస్ అయితే మాత్రం డ్రాప్ అయింది. బికాజ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఈ కంపెనీ మీద డౌన్ గ్రేడ్ చేస్తూ, అంటే అండర్ పెర్ఫార్మెన్స్ కింద ఇస్తూ లాస్ట్ టైం ఇచ్చిన టార్గెట్ ప్రైస్ 1600 ఏదైతే ఉందో దాన్ని తగ్గించి అప్రాక్సిమేట్లీ 1500కి అయితే మాత్రం ఇచ్చారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా సమ్మర్లో బిజినెస్ అయితే జరుగుతుంది, కానీ వాల్యుయేషన్స్ పరంగా చూస్తే ఈ కంపెనీ బిజినెస్కి అప్ సైడ్ అయితే రిస్క్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. అండ్ అంతేకాదు కాస్ట్ ప్రెజర్ కూడా ఈ కంపెనీకి అయితే మాత్రం మేజర్గా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయని, మార్కెట్ షేర్ కూడా కోల్పోతుందని, మీడియం టర్మ్ ఇష్యూస్లో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో వీళ్ళు మోడర్న్ ఫ్రాంచైజ్ పెట్టి డెవలప్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ అప్డేట్స్ తోటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ కంపెనీని మేము డౌన్ గ్రేడ్ చేస్తామని క్లారిటీ అయితే మాత్రం ఇచ్చారు. కేఈస్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈరోజు డౌన్ సైడ్ వచ్చింది కదా. అయితే మిడిల్ ఈస్ట్ అండ్ సౌదీలో ఉన్న ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా కంటిన్యూ అవుతాయి, కంగారు పడాల్సిన అవసరం లేదని కేఈ ఇంటర్నేషనల్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఈ స్టాక్లో అయితే మాత్రం డ్రాప్ అయితే కనిపించింది. ఏబీబీ ఇండియా కంపెనీలో ఈరోజు మార్నింగ్ ఒకనొక టైంలో 6% to 7% గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. తర్వాత రికవరీ అవుతూ పాజిటివ్ సైడ్ వెళ్ళింది. అయితే యాజ్ ఆఫ్ నో ఏబీబీ ఇండియాకు ఉన్న అప్డేట్ ప్రకారంగా అయితే మాత్రం ఏబీబీ వాళ్ళకున్న ఆమ్ కంపెనీ అంటే సబ్సిడీ కంపెనీ ఏబీబీ రోబోటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అయితే మాత్రం 1568.20 కోట్ల రూపాయలు అయితే మాత్రం అగ్రిమెంట్ రూపంలో బిజినెస్కి ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ అయితే మాత్రం March 1 నుంచి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో వీళ్ళైతే
ఏబీబీ రోబోటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే ఆపరేషన్స్ మొదలు పెట్టబోతున్నట్టు అప్డేట్ ఇచ్చారు. ఇదైతే మాత్రం ఈ కంపెనీకి కొంచెం మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఒకటే, మార్కెట్ ఫాలో అవుతుంటే మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్స్ కానీ నెగిటివ్గా ఉంటే మాత్రం డెఫినెట్గా అవి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ అయితే యావరేజ్ చేయొద్దు. రిమైనింగ్ కంపెనీస్ నేను మీకు లిస్ట్ ఇచ్చాను కదా, అట్లాంటి వాటి సెక్టార్స్లో అయితే యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. డబ్బులు లేకపోతే మాత్రం హ్యాపీగా మార్కెట్స్ని క్లోజ్ చేసి చూడండి అంతే. అంటే మరి ట్రాక్ చేయొద్దు. ఎందుకంటున్నారంటే మీరు డెఫినెట్గా కంగారు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతవరకు మీరు అనాలిసిస్ చూసారంటే డెఫినెట్గా హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ మార్నింగ్ ఇన్ ద ప్రీ మార్కెట్ అనాలిసిస్. బాయ్.